ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమః. ముదాకరాత్తమోదకం సదా విముక్తి సాధకం కళాధరావతం సకం విలాసిలోకరక్షకం. మరి వినాయకుడు ప్రార్థన చేస్తూ మనం ఈ వారం అంటే సెప్టెంబర్ మాసంలో ఫలితాలు ఎలా ఉంటాయి? సెప్టెంబర్ మాసంలో మనం చూసినట్లయితే గురుడు మిథున రాశిలో ఉంటాడు. అలాగే మిగిలినటువంటి గ్రహాలన్నీ కూడా సింహరాశిలో రవి, బుధుడు ఇటువంటి గ్రహాలన్నీ కూడా ఉన్నాయి. మరి ప్రధానంగా రాహువు మరి కుంభరాశిలోను, శని మీనరాశిలోను సంచారం ఉంటుంది. ఇంకా చంద్రుడు మొదలైనటువంటి గ్రహాలన్నీ కూడా ఆయా రాశుల్లో ఉంటాయి. ఈ విధమైనటువంటి గ్రహ సంచారం అంటే మనకి సెప్టెంబర్ నెలలో కొంతకాలం 15, 16 తారీఖుల వరకు ఏమో సింహంలోను, తదుపరి కన్యారాశిలో రవి ప్రవేశం ఉంటుంది. ఈ విధమైనటువంటి గ్రహాల యొక్క సంచారం వల్ల అంటే కుజుడు కన్యారాశిలోను మార్పుతో ఉంటారు. మార్పు వస్తూ ఉంటుంది, వెళ్తూ ఉన్నట్లుగా మిగిలిన గ్రహాలన్నీ కూడా తక్కువ సమయం ఉంటాయి. కాబట్టి ప్రధానమైనటువంటి గ్రహాల్లో గురుడు, రాహు, శనుల యొక్క ప్రభావం ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది. చేత ఈ రాశులకి మనకి సెప్టెంబర్ నెలలో మనం ఎలా ఉన్నది, మనం ఏ పరిహారాలు చేసుకోవాలి, ఏ పరిహారాలు చేసుకుంటే మన జీవిత లక్ష్యం పాజిటివ్ వైబ్రేషన్స్ డెవలప్ అవుతాయి, అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. వ్యతిరేకంగా ఉండే సమయంలో అనుకూలంగా కూడా మనం చేసుకోవచ్చట. అంచేత గ్రహారాధన ద్వారా, పరిష్కారాల ద్వారా, పరిహారాలను పాటించడం ద్వారా గ్రహ వ్యతిరేక భావాలను తగ్గించి అనుకూలమైన భావాలుగా మానవుడు తీసుకునే అవకాశాలు మానవుడికి ఉన్నాయి. అందుచేత మనకు అనుకూలమైనటువంటి గ్రహాలు, వ్యతిరేకమైన ఫలితాన్ని ఇచ్చేటువంటి గ్రహాలు మనం అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మన రాశి గురించి తెలుసుకుందాం. మకర రాశి. ఈ మకర రాశి వారికి సెప్టెంబర్ నెల మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి. ప్రతి పని కూడా శ్రద్ధగా చేయాలి, నిదానంగా చేయాలి. చేత ఈ మకర రాశి వారికి గురుడు షష్ఠ స్థాన సంచారం, గ్రహాలన్నీ కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. శుక్రుడు సప్తమ స్థాన సంచారం వల్ల విందులు వినోదాల్లో పాల్గొవచ్చు, సమయానికి చక్కని భోజనం చేయొచ్చు, కానీ పనులు మాత్రం ఆలస్యం అవుతూ ఉంటాయి. చేత తృతీయ స్థానంలో శని యోగవంతుడు, ఆయన చేయగలిగిన పని ఆయన చేస్తాడు. మరి గురుడి యొక్క బలం చాలా తక్కువగా ఉండడం ద్వారా మిగిలిన గ్రహాల యొక్క బలం కూడా చాలా తక్కువగా ఉంది. రవి యొక్క బలం కూడా తక్కువగా ఉంది, కుజుడి యొక్క బలం. ఇలా మనం చూసుకుంటే మిశ్రమైనటువంటి ఫలితాలు మిగిలిన గ్రహాలు కనపడడం ద్వారా, ఒక్క శని తప్ప మిగిలినవన్నీ కూడా మిశ్రమంగా ఉండడం ద్వారా స్వల్పమైనటువంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. చాలా నిదానంగా ఉండాలి, అనవసరమైన వ్యవహారాలకి దూరంగా ఉండాలి, ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి, బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు తీసుకోవాలి, వాళ్ళతో కూడా లేనిపోయినటువంటి విభేదాలకి వెళ్ళరాదు, సహచరులతో కూడా మనం వెళ్ళకూడదు. తప్పనిసరిగా మీరు విజయం పొందాలి అంటే సహనము, ఓపిక మీకు తప్పనిసరిగా ఉండాలి. తద్వారా దాని ప్రభావం వల్ల మాత్రమే మీరు విజయం పొందగలరు. చిన్న చిన్న విషయాలు పక్కన పెడుతూ ఉండాలి, మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి, నూతనమైనటువంటి ప్రయత్నాలకి శ్రీకారం చుట్టాలి. రాబోయేటువంటి కాలంలో మనం ఏమి చేయాలి, ఎలా చేయాలనే ప్రణాళికలు వృత్తుల వారికి చాలా అవసరం అవుతుంది. వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీలు కూడా లోహ, యంత్ర, వాహన, ఎలక్ట్రానిక్స్, షేర్స్, ఐటీ రంగం, జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ వారికి అనుకూలంగా ఉన్నది. మిగిలిన రంగాల వారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. సంఖ్యల్లో 8, రంగుల్లో లైట్ బ్లూ కలర్ని మీరు ఎక్కువగా వాడండి. అంతేకాకుండా మీరు చిన్న చిన్న విషయాలు, గురుగ్రహ ప్రీతి కోసం దత్తాత్రేయ చరిత్ర రోజు చదవండి, దత్తాత్రేయుడి యొక్క మంత్రాన్ని చదవండి, కాల భైరవాష్టకాన్ని చదవండి, శివాలయానికి వెళ్ళి రోజు 5 ప్రదర్శనాలు చేయండి, స్వీట్ పదార్థాలని గురువారం పంచిపెట్టండి. ఇలా గురుగ్రహ ప్రీతి కోసం మీరు చేసినట్లయితే తప్పకుండా మీరు విజయం సాధించగలరు. స్వస్తి. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి సెప్టెంబర్ నెలలో జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే గురుడి యొక్క బలం చాలా అనుకూలంగా ఉంది. తద్వారా కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. బంధుమిత్రుల యొక్క గౌరవం పెరుగుతుంది, సమాజంలో గౌరవం పెరుగుతుంది, అన్నింటా విజయాన్ని సాధించగలుగుతారు. అనారోగ్య సమస్యలున్నా తగ్గుతాయి, భార్యాభర్తల అన్యోన్యతా విషయంలోనూ ఇబ్బందులు తగ్గుతాయి. విద్యార్థులు శ్రమ పడవలసి వస్తుంది. రాజకీయ నాయకులు కూడా
మించి శ్రమ పడాలి. వృత్తుల వారు కూడా ఆయా వృత్తుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. హామీలకి మధ్యవర్తిత్వానికి దూరంగా ఉండాలి. దూరం నుండి శుభవార్తలు అందుతాయి. పెట్టుబడుల విషయంలో, హామీల విషయంలో మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఈ కుంభరాశి వారికి ఉన్నది. సెప్టెంబర్ నెల ఎలా ఉంది అంటే మొట్టమొదటి 15 రోజులు చాలా బ్రహ్మాండంగా ఉంది. తర్వాత 15 రోజులు సామాన్యంగా కనపడుతోంది. అంచేత అనవసరమైన వ్యవహారాలకి దూరంగా ఉండాలి. వివాదాలు పెరుగుతుంటే వివాదాలు తగ్గించుకునే మార్గంలో వెళ్ళాలి. ఖర్చులు పెరుగుతుంటే తగ్గించుకునే మార్గంలో వెళ్ళాలి. ఏదైనా కాస్త అసంతృప్తి, చికాకు ఉండేటువంటి పరిస్థితి కుంభరాశి వారికి తర్వాత 15 రోజుల్లో ఎక్కువగా కనపడుతోంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్ళండి. రెండో విషయం ఏంటి అంటే ప్రతి విషయంలో కూడా శ్రద్ధ పాటించండి. నిదానంతో వెడితే విజయం తప్పనిసరిగా మీరు పొందగలుగుతారు. విద్యార్థులు దక్షిణామూర్తిని ఎక్కువగా చదవాలి. రాజకీయ నాయకులు సూర్య భగవానుడిని ఆరాధించండి. వృత్తులుగా వెళ్ళేటువంటి వారు, అలాగే వ్యాపారాత్మకమైన వారు వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించండి. విష్ణువు యొక్క ఆరాధన చేసి స్వామివారికి తులసి మాలలను ఎక్కువ సమర్పిస్తే తద్వారా విజయం సాధించగలుగుతారు. ఇంకా మామూలుగా ఉన్నటువంటి వారందరూ కూడా శని భగవానుని బాగా పూజించాలి. ఆయన మిత్రుడైన ఆంజనేయ స్వామిని కూడా పూజించవచ్చు. శని భగవానుడిని పూజిస్తూ శనికి తైలాభిషేకం చేస్తూ నవగ్రహ ప్రదక్షిణ చెయ్యండి. తిలదానం చెయ్యండి. జమ్మి చెట్టు చుట్టూ ప్రదర్శనాలు చేయండి. శని భగవానుడైన వాహనం వాయుసు కాకి, కాకి రోజు ఆహారం పెట్టండి. చీమలకు పంచదార వేయండి. మంచి కార్యక్రమాలు ఆచరించండి. 10 మందిని మీరు ఆదుకోండి. తద్వారా మీరు విజయం సాధించగలుగుతారు. స్వస్తి. మీనరాశి. ఈ మీనరాశి వారికి సెప్టెంబర్ నెలలో ఎలా ఉంది అంటే గ్రహాలన్నీ కూడా మిశ్రమైనటువంటి ఫలితం ఉన్నప్పటికీ ప్రమాదకరమైన విషయాలు ఏమీ లేవు. సాఫీగా వెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. చాలా నిదానంగా వెళ్ళవలసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సెప్టెంబర్ 15 వరకు ఆత్మవిశ్వాసం మీలో ఉంటుంది. తద్వారా విజయాన్ని సాధించగలుగుతారు. సెప్టెంబర్ 15 తర్వాత సూర్య భగవానుడు సంచారం సప్తమ స్థాన సంచారం, అంటే సప్తమ స్థాన సంచారం వల్ల కాస్త పెద్దగా ఫలితాలు ఉండవు. మిగిలిన గ్రహాలన్నీ కూడా పంచమంలో శుక్రుడు, మరి షష్ఠంలో కుజుడు. కుజుడు యొక్క బలం కూడా మీకు బాగుంటుంది. ఇప్పుడు సప్తమంలో ఉన్నాడు కుజుడు. ఈ సప్తమంలో ఉన్న కుజుడు కూడా కొద్దిగా స్వల్పమైనటువంటి ఆటంకాలు పెట్టే అవకాశాలు ఉన్నాయి. ఏదైనప్పటికీ ఈ రాశి వారికి మరి కాస్త అనుకూలమైన వాతావరణంతో పాటు స్వల్పమైన సమస్యలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి కూడా ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏ పని చేసినా పని యందు శ్రద్ధ, నిదానము, మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి. తద్వారా ఎక్కువ ప్రమాదం తెచ్చుకోకుండా తక్కువ ప్రమాదంతో మనం ముందుకెళ్ళే పరిస్థితులు ఉంటాయి. మనం ఎప్పుడు ఏ విషయాన్ని నెగిటివ్గా ఆలోచించవద్దు. చెయ్యలేము అని అనుకోకూడదు. బాగుండదు అని అనుకోకూడదు. బాగోలేదని అంతగానే అనుకోకూడదు. ఇలా మనం నెగిటివ్ ఆలోచన లేకుండా పాజిటివ్గా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళాలి. విద్యార్థులు కూడా నాకు బాగోలేదు అనుకోకూడదు. ఎందుకు బాగోలేదు, బాగుంటుంది తప్పనిసరిగా చేస్తూ శివారాధన చేయండి. రాజకీయ నాయకులకు పెద్దగా అవకాశాలు ఉండవు. వృత్తుల పరంగా మనం చూసినట్లయితే డెవలప్మెంట్స్ పర్వాలేదు, కొంచెం ఎక్కువ కష్టపడాలి. వ్యాపారాత్మకమైన ఆర్థిక లావాదేవీలు కూడా మాసంలో ఫస్ట్ 15 రోజులు బాగుంటాయి. తర్వాత 15 రోజులు సామాన్యంగా ఉన్నాయి. ఏదైనప్పటికీ కూడా మనం నిదానంతో వెళ్ళాలి. ఫైనాన్స్, జనరల్, కిరాణా, మెడికల్, లోహ, యంత్ర, వాహన, చేతివృత్తి పనివారు, కార్మికులు, సంచార వ్యాపారస్తులకి మొట్టమొదటి 15 రోజులు పర్వాలేదు. అంచేత ఈ మిగిలినటువంటి ఏమో శివారాధన, శివాలయానికి వెళ్ళడం చాలా మంచిది. మరి శని భగవానుడి యొక్క ఆయన తిల దానం చేయడం చాలా మంచిది. తిలలు ఒక తావులపాకులో వేసి దానం చేయండి. కాలిమట్టి, నల్లగొడ్డ, స్టీల్ గ్లాసు ప్రవహించే నదిలో శనివారం నాడు శనివారంలో అంటే 6 to 7 ఆ సమయంలో నదిలో వదిలిపెట్టండి. తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ సెప్టెంబర్ నెల గతం కంటే కాస్త ప్రోత్సాహకరంగా ఉంటుందని తెలియజేస్తూ స్వస్తి.